అక్టోబర్ నెల రెండో వారంలో కన్యా రాశి వారు అతిపెద్ద శుభవార్తను వినబోతున్నారు. మీరు కలలో కన్న వార్త, మీ జీవితాన్ని మలుపు తిప్పే వార్త వినబోతూ ఉన్నారు. మీరు ఈ వీడియోని అసలు మిస్ కావద్దు. అక్టోబర్ నెల రెండో వారంలో కన్యా రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వీరు ఎటువంటి శుభవార్త అనేది వినబోతున్నారు. వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో కన్యా రాశి వారికి ఏ విధంగా వీరి జీవితం కలిసి రాబోతుంది, వీరి జీవితం ఏ విధంగా మారబోతుంది అన్ని విషయాల గురించి కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఉత్తర ఫల్గుని 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రపు 1, 2, 3, 4 పాదాలు, చిత్త నక్షత్రపు 1, 2 పాదాల్లో ఎవరైతే జన్మించారో వారందరూ కూడా కన్యా రాశికి చెందుతారు. కన్యా రాశికి అధిపతి బుధుడు. ఈ రాశిని స్త్రీ రాశి అని, శుభరాశి అని, ద్విస్వభావ రాశి అని జ్యోతిష శాస్త్రం అయితే చెబుతోంది. కన్యా రాశి వారు ఎప్పుడు మృదు మధురంగా మాట్లాడుతూ ఉంటారు. ఏ విషయంలోనైనా చాలా లోతుగా పరిశీలించిన తర్వాత ఒక నిర్ణయానికి వస్తారు. తమ అభిప్రాయాలను ఎప్పటికప్పుడు తరచుగా మార్చుకుంటూ ఉంటారు. అక్టోబర్ నెల రెండో వారంలో వీరు అతిపెద్ద శుభవార్త వినబోతూ ఉన్నారు. ఆ వార్త కారణంగా మీ జీవితం మార్పు చెందబోతోంది. మీరు కలలో కూడా ఊహించలేనటువంటి అదృష్టం మిమ్మల్ని వరించబోతూ ఉంది. ఒక్క వ్యవహారంలో మీకు తోటివారి సహాయం అయితే అందుతుంది. ఎప్పటి నుండో కూడా మీరు ఎదురు చూస్తున్న సహాయం మీకు అందుతుంది. మీ జీవితంలో ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా గట్టెక్కే సమయం ఇదిగా చెప్పవచ్చు. ఇంటి వ్యవహారాల్లో విషయాల్లో కాస్తంత జాగ్రత్తలు తీసుకోవాలి. అధికారులతో చాలా అప్రమత్తంగా ఉండాలి. కుటుంబంలో చిన్నపాటి అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయండి. దుర్గా స్తోత్రం చదివినట్లయితే మీకు మేలు జరుగుతుంది. పరిస్థితులకు అనుగుణంగా ముందుకు సాగితే తప్పకుండా విజయం మిమ్మల్ని వరిస్తుంది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ముందడుగు వేయండి. ఆర్థిక అంశాలలో తగిన జాగ్రత్తలు అవసరమండి. మొహమాటంతో ఇబ్బందులను ఎదుర్కొంటారు. వైరాగ్య ధోరణిని పక్కన పెట్టండి. ఉత్సాహంతో పనిచేయాల్సిన సమయం ఇది. అవసరానికి సహాయం చేసేవారు ఉన్నారు. ఒక వార్త మీకు చాలా ఆనందాన్ని కూడా కలిగిస్తుంది. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ చాలా అవసరం అవుతుంది. అధికారులతో వినమ్రంగా వ్యవహరించాలి. మీకు ఈ వారాంతంలో అంతా కూడా మేలు జరుగుతుంది. దైవారాధన మీకు శుభప్రదమైన ఫలితాలను ఇస్తుందని చెప్పడంలో సందేహం అయితే లేదండి. ఈ కన్యా రాశికి చెందినటువంటి వారికి అన్ని విషయాలుగా కూడా అనుకూల వాతావరణం అయితే కనిపిస్తుంది. మీకు ఈ సమయంలో మీ జీవితంలో ఏ విధంగా ఉండబోతోంది మనం ఇప్పుడైతే తెలుసుకుందాం. ముఖ్యంగా మహిళల గురించి చూసుకున్నట్లయితే భాగస్వామ్యాలను తమ చేతుల్లో వీరు పెట్టుకునేందుకు శ్రమిస్తారు. ఆ విషయంలో వీరు సక్సెస్ అవుతారు. సమాజంలో ఈ రాశి మహిళలు పురుషుల కంటే చాలా ముందుగా ఉంటారు. మహిళలు స్నేహితులు, బంధువులు, సన్నిహితులుగా ఉంటారు. ఇతరులపైన ఆధారపడే జీవితానికి ఇష్టపడరు. స్వేచ్ఛను కోరుకుంటూ ఉంటారండి. అయినప్పటికీ ఎవరిని కూడా వ్యతిరేకించరు. పరిస్థితులకు తగ్గినట్లుగా తమని తాము మార్చుకునే సత్తా కూడా వీరికి ఉంటుందని జ్యోతిష నిపుణులు అయితే చెబుతున్నారు. ఈ రాశికి చెందినటువంటి వారి జ్యోతిష శాస్త్రం ప్రకారం చూసుకున్నట్లయితే ఉన్నత పదవులను అలంకరించగలిగే ఈ రాశి జాతకులు వీరెప్పుడు కూడా ప్రాక్టికల్ మైండ్తో కలిగి ఉంటారు. సిస్టమేటిక్గా ఉంటారు. పెట్టుబడి తక్కువతో అధిక ఆదాయం రాబట్టాలని వీరు ఎప్పుడు కూడా చూస్తూ ఉంటారు. చూసారు కదా కన్యా రాశి వారి గురించి, వారి జీవితంలో కలగబోయే మార్పుల గురించి మనం ఇప్పుడు తెలుసుకున్నాం కదండి. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు ఏమిటి కూడా తెలుసుకుందాం. ముఖ్యంగా కన్యా రాశి స్త్రీల గురించి చూసుకున్నట్లయితే కన్యా రాశిలో జన్మించిన స్త్రీలు తేలికగా కన్నీళ్లు పెట్టుకుంటారు. చాలా మృదువైన మనసును కలిగి ఉంటారు. ఎక్కువగా ఆవేశానికి, ఉక్రోషానికి లోనవుతూ ఉంటారు. ఈ రాశి వారికి ధైర్యం కొంచెం తక్కువనే చెప్పాలి. ఆహారం మీద వీరికి చాలా ఆసక్తి అనేది ఉంటుంది. తమ ఇష్టాయిష్టాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. వీరి కుటుంబ అవసరాలకు పెద్దపీట వేస్తారు. ఎక్కువ భౌతిక విషయాల మీద దృష్టి పెడతారు. పని ప్రారంభించే ముందుగా 10 సార్లు ఆలోచనలు చేస్తారు. పని చేసేటువంటి ఫలితం ఉంటుంది అని బేరీజు వేస్తారు. అలా అన్ని విధాలుగా ఆలోచించిన తర్వాత పనిని ప్రారంభిస్తారు. ఒక్కొక్కసారి పని ప్రారంభిస్తే అది పూర్తి చేసేంత వరకు కూడా విడిచిపెట్టారు. అద్భుతమైనటువంటి ఫలితాలను చూస్తారు. ఏ పనైనా అప్పగిస్తే దానిని సహనంతో వీరు వ్యవహరిస్తారు. ఒక కన్య చేతిలో దీపము, ఇంకొక కన్య చేతిలో ధాన్యపు కంకి ధరించి పడవెక్కి నదిలో ప్రయాణం చేయొచ్చు చిహ్నము ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాలలో కీర్తించబడి ఉంది. పరిస్థితులు అనుకూలించినట్లయితే వీరు రాణించి 10 మందికి సహాయపడతారు. అయితే ఇతరులు కలిసి రానప్పుడు నిరుత్సాహపడుట, కార్యరంగం నుండి విరమించుట, చిక్కులు కలిగిన భయము కూడా వీరికి ఉంటాయి.
ఈ రాశి వారికి వాత్సల్యము, అభిమానము, బంధు ప్రేమ, తమ బాధలను ఇతరులు గుర్తింపు వల్లనే కోరిక అనే స్వభావములు ఉంటాయి. ఈ రాశి వారు చాలా సున్నితమైనటువంటి మనస్తత్వాన్ని కలిగిన వారిగా ఉంటారు. పెద్ద పెద్ద కార్యక్రమం నందు కూడా వీరు స్వయంగా ప్రారంభిస్తారు. ఒకవేళ ఇతరులు ఆరంభిస్తే వారికి సలహాలు ఇచ్చి సన్మార్గంలో వెళ్ళడానికి తోడ్పడతారు. వీరి గొప్పతనం గుర్తించి వీరికి తరసపడినప్పుడు వీరికి ధైర్యము, బలము వస్తాయి. అయితే కన్యా రాశి వారికి తగినంత తెలివితేటలు, ప్రజ్ఞ ఉన్నప్పటికీ తగినంత ఆత్మవిశ్వాసం అయితే వీరికి ఉండదు. ఈ రాశి వారికి ఎప్పుడూ కూడా ఇతరుల గురించిన ఆలోచనలు వీరి మనసును బాధ పెడుతూ ఉంటాయి. తమను గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో అని తెలుసుకోవాలన్నటువంటి జిజ్ఞాస వీరికి అధికంగా ఉంటుంది. వీరు నడి వయసులో ఉన్నప్పుడు అతిగా ఆలోచించటం, మిత్రుల గురించి చెడుగా తలచుట, వారిపైన వారే జాలి పడుట అనే లక్షణాలు వీరు కలిగి ఉంటారు. జనసమ్మతం ఉన్న బిడియము, పెద్దవారిని స్వయంగా కలుసుకునేటకు సిగ్గు ఉన్న పరిస్థితిని చెప్పుటకు ఎక్కువగా వీరు సంకోచపడుతూ ఉంటారు. బంధుమిత్రాదులకు భయపడి వారి బాధ్యతలు వీరిని నెత్తిని ఎత్తుకొని చిరకాలము కూడా బాధపడతారు. కన్యా రాశి వారు తప్పు చేసినా సరే దానిని కప్పిపుచ్చేందుకు ప్రయత్నం చేసి చిక్కుల్లో పడతారు. వీరు ఎవరినైతే అభిమానించి వారి తప్పులను కూడా క్షమిస్తారు, వీరికి ద్రోహము చేస్తారు. చెయ్యి చాపిన చోటల్లా వీరికి రుణం దొరుకుతుంది. ఇలా రుణం తీసుకుని చాలా ఇబ్బందుల్లో పడతారు. ఈ రాశి వారు ఎక్కువగా వడ్డీ వ్యాపారాలు చేస్తూ ఉంటారు. కన్యా రాశి వారికి చిన్నతనంలోనే వివాహమైన వారికి అపేక్ష అధికంగా ఉంటుంది. భార్య బిడ్డలను విడిచిపెట్టి ఎక్కువ కాలం వేరే ఊరిలో ఉండలేరు. చిన్నతనంలోనే వివాహం చేసుకునే అవకాశం కూడా కలదు. ఈ రాశి వారు తమ జీవిత పర్యంతము స్త్రీలకు సహాయం చేయడంతోనే సరిపోతుంది. ఈ రాశి వారు ధరించాల్సినటువంటి రత్నాలు, ఉత్తర నక్షత్రం వారు కెంపును ధరించాలి. ఒక ఆదివారం రోజున బంగారంలో పొదిగిన కెంపుని శివాలయంలో అభిషేకం చేయించి గోధుమలు దానం ఇచ్చి ఉంగరపు వెలుగు ధరించాలి. హస్త నక్షత్రం వారు ముత్యాన్ని ధరించాలి. ఒక సోమవారం రోజున దుర్గాదేవికి కుంకుమ పూజ చేయించి బియ్యం దానం ఇచ్చి ఉంగరపు వెలుగు వెండిలో పొదిగిన ముత్యాన్ని ధరించాలి. చిత్తా నక్షత్రం వారు పగడాన్ని ధరించాలి. మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామికి అష్టోత్తర పూజ చేయించుకుని కందులు దానం ఇచ్చి ఉంగరపు వెలుగు వెండిలో పొదిగిన పగడాన్ని ధరించాలి. కన్యా రాశి వారు ధరించాల్సినటువంటి రుద్రాక్షలు. ఉత్తర నక్షత్రం వారు ఏకముఖి రుద్రాక్ష లేదా ద్వాదశిముఖి రుద్రాక్షను ధరించాలి. హస్త నక్షత్రం వారు ద్విముఖి రుద్రాక్ష ధరించాలి. చిత్తా నక్షత్రం వారు త్రిముఖి రుద్రాక్షను ధరించాలి. ఇలా ధరించడం వల్ల వీరు చాలా శుభ ఫలితాలు పొందుతారు. ఈ రాశి వారికి ఆరోగ్యం గురించి చూసుకున్నట్లయితే కనుక వీరికి గుండెకు సంబంధించిన మరియు ఊపిరితిత్తులకు సంబంధించిన జీర్ణకోశములకు సంబంధించిన వ్యాధులు కలిగే అవకాశాలు ఉన్నాయండి. కావున జీర్ణశక్తి గురించి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వీరు వహించాల్సి ఉంటుంది. అంతేకాకుండా అప్పుడప్పుడు చర్మ వ్యాధులు కూడా బాధించే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యానికి సంబంధించిన దిగులు ఈ రాశి వారికి అధికంగా ఉంటుంది. అంతేకాదు నిరుత్సాహం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇతరులు తమ మీద శ్రద్ధ చూపలేదని బాధ కూడా వీరిలో అధికంగా ఉంటుంది. మొత్తం మీద కన్యా రాశి వారు ఆరోగ్యం మీద తగిన శ్రద్ధ వహించాలి. చూసారు కదా, కన్యా రాశి వారి గురించి అయితే మనం ఇప్పుడైతే క్లియర్గా అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.